నిన్ను వదిలి నేను పోలేనులే, అది నిజములే. ఆహా, మహారాజు గారి సింహాసనం. ఈ సింహాసనం గురించి నేను ఎన్ని కథలు విన్నానో తెలుసా నీకు? ఈ సింహాసనం మీద కూర్చునే అదృష్టం యువరాణిని పెళ్లి చేసుకునే వాడికే దొరుకుతుందని నాతో చాలా మంది చెప్పారు. ఆ రకంగా చూస్తే ఈ సింహాసనం మీద కూర్చునే అదృష్టం నాకే దొరుకుతుంది. వెళ్ళిపోయిందా? అయితే దీని మీద ఒక్కసారి కూర్చుంటే ఇందులో నువ్వు కూర్చోవద్దు. సింహాసనం గురించి నువ్వు తెలుసుకున్నదంతా చాలు. కానీ ఈ సింహాసనం మీద అధికారం చేసిన రాజా మాట్లాడలేక చేతులు కాళ్ళు పడిపోయి పడున్నాడు. ఏమిటి మీరు అంటుంది? ఆయన నేను ఎప్పుడు చూడలేదే. ఆయన కళ్యాణి తండ్రి. కళ్యాణి తల్లి చనిపోయిందని కళ్యాణి మనసు విరిగిపోయి ఉంది. ఎందుకంటే వాడికి సర్వస్వం నా కోడలే. నా కోడలు చనిపోయిన దగ్గర నుంచి వాడి బాధ నేను చూడలేకపోతున్నాను. వాడి బాధ చూడలేక రెండో పెళ్లి చేసుకోరా అన్నాను. వాడు వద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. చనిపోయిన పెళ్ళాన్నే తలుచుకుంటూ తిండి నిద్ర లేకుండా ఉన్నాడు. ఎన్నో వైద్యాలు చేయించాం. ఎందుకు కాణిపాకం వినాయకుడు మమ్మల్ని ఇలా ఎందుకు శోధిస్తున్నాడో తెలియడం లేదు. నేను ఆయన్ని చూడాలి. నా కూడా రా. అలా చూడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అటు చూడు, మనం దేవుడి నగలు తాకట్టు పెట్టి నీ దగ్గరే. ఇల్లు మొత్తం ఒక్క చోట వదిలిపెట్టకుండా వెతికా. తాకట్టు పెట్టిన నగలు కనిపించట్లేదే. అదే తెలియలేదు రాజా. నీకు తెలీదు, నాకు తెలీదు, ఎవరికి తెలీదు. తాకట్టు పెట్టిన నగలు ఎక్కడున్నాయో రాజా గారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆయనకి మాట పడిపోయింది. ఏం చేయాలరా? ఏం చేయాలి? 3 లక్షలకి తాకట్టు పెట్టిన నగలు ఇప్పుడు 3 కోట్లు ఇచ్చినా దొరికెట్లేవే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పి నన్ను జైలుకి వెళ్ళమంటావా? ఆ నగలు ఇక్కడ తాకట్టు పెట్టాలని ఐడియా ఇచ్చింది నువ్వే కదరా. చెప్పు, ఏం చేయాలో చెప్పు. నాకే బోడని కష్టాలున్నాయి. నాకు ఏ ఉద్యోగం సద్యోగం లేదు. నీ అప్పులు తీర్చాలని నగలు తీసుకొచ్చి తాకట్టు పెట్టమని చెప్పాను. అర్థం చేసుకోకుండా నా మీద కోపడతావే? నీ కష్టాలు తీరాలని నేను నీతో పాటు కష్టపడుతున్నాను. నన్నే తప్పుగా మాట్లాడతావా? ఇలా చూడ రాజా, నువ్వు ఏం చేయబడ్డావో నేను చేస్తాను. కల్లో కూడా నీకు నేను ద్రోహం తలపెట్టను రా. భార్గవ్, జరిగింది ఏదో జరిగిపోయింది. వెంటనే మన గుడి నగలను విడిపించాలి. దానికి ముందుగా మంచం పట్టి ఉన్న రాజాను మనం ఎలాగైనా మాట్లాడించాలి. ఎలారా? నాకు తెలిసిన ఒక నాటు వైద్యుడు ఉన్నాడు. ఆయన చెయ్యబడితే వ్యాధి నయమైపోతుంది. అందుకే రాజు ఒప్పుకోవాలి కదా. ఒప్పించి తీరాలి. ఏదైనా అబద్ధం చెప్పి ఆయన ఒప్పించి తీరాలి. ఇంతలో ఏదో లోపం ఉన్నట్టుగా ఉంది. ఏమక్కర్లేదు, త్వరగా నయం చేయొచ్చు. నేను చెప్పిన ఆయుర్వేద మందులు తీసుకొచ్చిన తన మీద రుద్దారంటే త్వరలోనే నయమైపోతుంది. నేను రాసిచ్చిన మందుని మీరు త్వరగా తీసుకురండి. ఇందులో రాజుగారికి కావాల్సిన మందులున్నాయి. నేను బయటికి రావద్దని చెప్పాను కదా. నువ్వు ఎప్పుడూ ఆ వైద్యుడు పక్కనే ఉండి చూసుకోవాలి. మనం వేసిన ప్లాన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిందంటే అంతా నాశనం అయిపోతుంది. ఎలాగోలా రాజుగారికి మాట వస్తే చాలనిపిస్తుంది. లేదు రాజా, జరగదు. వైద్యుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? ఆయనగా వెళ్ళలేదు, నేనే పంపించేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళ చెవుల్లో పువ్వులు పెట్టాలనుకున్నావా? వైద్యం చేసే నెపంతో మహారాజు గారిని మాట్లాడిస్తే నీ మైకులో పడిపోయి ఎవరైనా నీ వెనకాల వచ్చేస్తుందని అనుకుంటున్నావా? అయ్యో, పెళ్లికి ముందే మామగారి మీద ఎంత ప్రేమరా నీకు. ప్రేమేం కాదు చిన్నాన్న, ఈ భవనంలో ఉన్న నగల మీద డబ్బు మీద ప్రేమ ఎక్కువగా ఉంది. వైద్యం చేయడానికి వచ్చిన వాడు వైద్యుడా లేక మాంత్రికుడా అని ఎవరికి తెలుసు? దొంగడికి వేషం వేసి అంతా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అవునే, ఇక్కడున్న బంగారాన్ని డబ్బుని దోచుకోవడానికనే వచ్చాను. నన్ను ఆపడం నీ తరం కాదు, నీ చిన్నాన్న తరం కాదు. చంపేస్తాను. ఇక్కడికి రావడం, నిన్ను చూడడం ఏది నేను కావాలని చేయలేదే. అంతా నా తలరాత. నాకు తెలిసి నేను ఎవరికీ ద్రోహం చేయలేదు. కానీ ఒక్కరు కూడా నా మీద అభిమానం, ప్రేమ చూపించలేదు. సమస్యలు తీర్చడమే నా పని అయిపోయింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ భవనంలోనే ఉండి తీరాలి. అది తప్పదు.
నాకు అడ్డొచ్చారంటే నర్రకి పోగులు పెడతాను. వానా వానా వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి